అయ్యో కాపాడండి. నా కాలు విరిగిపోయింది. సార్ బండి తీసుకొచ్చాను సార్. అయ్యో ఈ నొప్పి ఇప్పుడు ఎలా తగ్గట్లేదే, దీంతో ఎలా నడవాలి? అమ్మా ఓ గండి పిల్ల ఏంటిది నామకి చూస్తుంది? యక్షిణి దెయ్యాలు రకరకాల రూపాయలు వస్తాయి. నేను వెళ్ళిపోతున్నా కదా, ఇకపో. నేను ఎంత స్మూత్గా ల్యాండ్ అయ్యాను, ఇప్పుడు అడుగు కూడా వేయలేకపోతున్నాను. అబ్బా బంగ్లాలాగా ఇల్లు కట్టించి గదులన్నీ దెయ్యాలకు అతికిచ్చినట్టున్నారా నాయన. అయ్యో నా వల్ల కావట్లేదురా బాబోయ్. అమ్మా కాలు ఇరిగిందా? నేను రాత్రి కూడా స్మార్ట్ గానే ఉన్నారు. ఒరే నాయనా నువ్వన్నట్టు జరిగిందిలేరా. ఏటది? ఆ గదిలో ఎవరున్నారో చెప్పావు నువ్వు? రత్రాసేసి కొట్టానంటే మూతి బొమ్మ ఏకమైపోతాయి. ఏరా అది నిజమైనప్పుడు ఆ మాట నువ్వు సీరియస్ గా చెప్పాలి కదరా. అయితే మీరు దాన్ని చూసారా? నా రెండు కళ్ళతో చూసానురా. మేము నమ్మి దేవత మీద ఒట్టరా. మీరు నిజంగా చూస్తే ఈ పాటికి ప్రాణాలతో ఉండరా. నేను చూశానురా. భయపడకండి సార్, నేను ఇవాళ పోలేరమ్మ గుడికి వెళ్ళి మంత్రజలం తీసుకొస్తా. దాన్ని వేసుకొని సరిపోద్ది. వేసుకోవాలా? తాగాలి, నీళ్ళల్లో వేసుకోవడమా? ఏది కాలు చూపించండి. అయ్యో కాలు నా కాలురా. ఏమైంది బలరాం, ఎక్కడ పడ్డారు? చూడండి వర్మ గారు, మీరు చేసిన ఉపకారానికి చాలా థ్యాంక్స్. ఏమంటున్నారు? ఇక నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. కానీ ఇలా ఉన్నట్టుండి నిన్న రాత్రి సారకాలని రత్రాసేసి గరిచిందట. రక్త రాక్షసి కరిచిందా? అయితే మీకేదో కాలొచ్చుంటుంది. చూడండి చూడకుండా అసలు మాట్లాడొద్దు. మీరు ఊరికే కుళ్ళు జోకులేస్తున్నారు. నిన్న రాత్రి నాకేం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. ఇంకొంచెం ప్రాణం కూడా పోయేది. కొంతమందికి అలాగే అనిపిస్తుంది. అయితే మేం కూడా ఇందాక ఆ విషయమే మాట్లాడుకున్నాం. మా విశ్వనాథం గారి శిష్యుడు అనంత శర్మ గారికి కబురు చేశాం. అయితే ఆయన వచ్చి ఇక్కడ ఒక పూజ జరిపిస్తానని చెప్పారు. అయితే ఆ పూజ అయిపోయిన వెంటనే సమస్యలన్నీ తీరిపోతాయంట. చిన్న పీడకల కూడా ఎవ్వరికీ రాదని ఆయన గట్టిగా చెప్పారు. మీరు మళ్ళీ పీడకలు అంటున్నారు. అది కల కాదండి, ఒరిజినల్. అయితే నేను పూజ తర్వాత వస్తాను. తెలుసుకుంటేనే చాలా భయంగా ఉంది. అయ్యో ఇంత హైట్ వెయిట్ ఉన్న పోలీస్ ఆఫీసరు భయం వేస్తుంది అని చెప్పొచ్చా అండి? నిన్న రాత్రే అమ్మగారు అన్నారు ఇన్స్పెక్టర్ గారు మనకి ఫ్రెండ్ అవుతారు అని. నిజమా? సారు ఈవిడ ఫస్ట్ టైం ఒక మగాన్ని చూసి ఫ్రెండ్ అని అనటం. ఎందుకో తెలుసా? మీ ధైర్యాన్ని చూసి. ఏంటి సార్ చేరుకోరికేస్తున్నావు? ఈయన ఇక్కడ ఉంటే రోజు నాకు 2 పెగ్గులు దొరుకుతాయి. చూడు బలరాం, అదంతా ఒట్టి మీ భ్రమ. మన వరద గోపి ఏదో చెప్పి భయపెట్టుంటారు. అవును అదే. సరే కాలు బెణికిందంటున్నారుగా, ఇక్కడ బెణుకు తీసే పెద్ద ఆవిడ ఒకరున్నారు. ఏం చేస్తుంది? కొద్దిగా నూనె రాసి రుద్దితే చాలు, వెంటనే తగ్గిపోతుంది. సరేనని చెప్పండి. అంటే మీరు నన్ను వెళ్ళొద్దని అంటున్నారు కదా? ఆవిడ మాత్రమే కాదు, ఈ సుందర కూడా అదే అంటుంది. అవునా? చూసారా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. అయితే ఇక నేను ఎక్కడికి వెళ్ళను. నా బ్యాగ్ ఏది? అమ్మా రక్త రాక్షసును చూశాక ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండడం కష్టమే, ఆవిడ చూశాక వెళ్ళడం కష్టమే. ఇద్దరిలో ఎవరో ఒకరు పడతారులే. ఆవిడ రాకపోతే సుందరైనా వస్తుంది. సుందరి నువ్వు సుందరుడు. మళ్ళీ నువ్వేరా? నీకే పని పట్టలేదా? పో ఇక్కడి నుంచి. అయ్యో చచ్చేంత నొప్పి వస్తుంది. అమ్మా అబ్బా పొమ్మంటుంటే. ఈవిడెవరు? ఓ మీరు అప్పుడే వచ్చేసారా? మోకలు కాస్త పక్కకు కదిలినట్టుంది. నేను ఈ ప్యాంటు మార్చుకుని లుంగీ కట్టుకొస్తా. అర్థం కాలేదా? లుంగీ మీ కాలంలో అవన్నీ లేవు కదా, అందుకే ఇలా చూస్తున్నారు. సారు ఏంటి బామ్మ, ఏం కావాలి నీకు ఇప్పుడు? మీకు వచ్చే వారం ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఓ ఊరికి ఏదో అనుకో బామ్మ. వచ్చే శుక్రవారం ఆర్డర్స్ కూడా వస్తాయి. నిజంగా చెప్తున్నాను, రాసుకో. బామ్మ నీకు జోస్యం కూడా తెలుసా? నువ్వు చెప్పేది నిజమా? ఈ కౌసల్యకి జోస్యం జాతకం అన్ని తెలుస్తాయి బాబు. కానీ ప్రమోషన్ కోసం నేను చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను బామ్మ. అవన్నీ ఇప్పుడు జరిగేలా లేవు. ఎందుకంటే నా రికార్డ్ అంత బాలేదు. నేను సర్వీస్ లో కొంచెం వీక్. నేను చెప్పిన రోజున ఖచ్చితంగా నీకు వస్తుంది. నిజమా? అయితే నీకు నేను అదిరిపోయి ట్రీట్ ఇస్తాను. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఇక్కడే ఉండు. బామ్మ చెప్పింది నిజమైన కాకపోయినా వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను పుట్టక ముందు పెట్టిన స్విచ్ బోర్డు అనుకుంటా. ఈ సౌండ్ తప్పితే పని చేయట్లేదు. గాలి వెలుతురు లేకపోయినా పర్లేదు. ఆ ఇద్దరు అందగత్తులు ఉన్నారుగా, అది చాలు.
అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మోసపోయే కన్నెల అందాలు. సారు! బామ్మ, ఇప్పుడు ఈ ముసలిది ఎందుకు పిలుస్తుంది? ఇదిగో వస్తున్నా బామ్మ, డ్రెస్ మార్చుకోవద్దేంటి? రాను రానంటూనే చిన్నదో చిన్నదో. ఏంటి బామ్మ, మీరెవరు? ఎందుకు వచ్చారు? కృష్ణ గారు చెప్పారు మీ కాళ్ళు నొప్పిగా ఉందని. ఆ? కానీ ఇందాక ఇంకో ముసలావిడ వచ్చిందే, ఆవిడేమైంది? ఎవరొచ్చారు? నుదుటిని పెద్ద బొట్టు పెట్టుకుని జోసి చెప్పి ముసలిదే. ఈ ఊర్లో ఈ వైద్యం చేసేదాన్ని నేను ఒక్కదాన్నే. కూర్చోండి, రాస్తాను. సర్లే, ఎవరైతే నాకేంటి. బాగా రుద్ది పెరుగుతామమ్మా, మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీరు మంచి పరవంతులని. అలాగే అలాగే. ఇక్కడ నొప్పిగా ఉంది. నీకెప్పుడే సరైపోతుంది. ఇదోటి ఎప్పుడు చూసినా దెయ్యంలాగా నా చుట్టూ తిరుగుతుంది. అయ్యో నొప్పిగా ఉంది. ఏమైంది ఇది? శ్రీ ఆదిశక్తి జగతి పరమేశ్వరి ఉత్తండకాళి ఉగ్రరూపిణి. నాకెందుకు కనిపించటం లేదు. అదేంటో చెప్పండి పూజారి గారా, నేను వెళ్ళి తీసుకొస్తానా? ఒరే మూర్ఖుడా, చెప్పండి. చక్రం వేసినా కనిపించటం లేదు అని దాని అర్థం. అంత అర్థం ఉంటుందని నాకు తెలియక నన్ను క్షమించండి. చక్రానికి అందకపోతే చక్రానికి అందడం లేదు అంటే ఈ ఇంటికి చెడు రోజులు దాపురించాయి అనుకోవాలి. లేదంటే అతి శక్తివంతమైన దుష్ట ఆత్మ మళ్ళీ ఈ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం. అయ్యో, మాయా ఉన్నికృష్ణ, డెయిసీ జోసెఫ్. నా జీవితంలో నాకు అంతులేని సంతోషాన్ని కలిగిస్తున్న రోజుల్ని నేనిప్పుడు గడుపుతున్నాను. తారలతో నిండిన ఆకాశం నిర్మలంగా ఉంది. నేను ఉన్నికృష్ణ, మా ఇద్దరి జీవితాల్లోకి ఒక కొత్త వెలుగు రాబోతోంది. గడిచిన ఏడాదిగా నన్ను అద్భుతానికి గురిచేస్తున్న నా జీవితంలోని అనుభవాలు ఇప్పుడు ఒక కలలాగా అనిపిస్తున్నాయి. గంగా అనే యక్షిణి బారి నుండి, డేసీ అనే క్రిస్టియన్ అమ్మాయి నుండి మాయా అనే జమీందారుని శరీరంలోకి మారడాన్ని ఇప్పుడు తలుచుకుంటే నమ్మలేకపోతున్నాను. ఈ ఆరతివర్మ జాతకం చూస్తే అది చక్రానికి కొంచెం అందుతోంది, కానీ దశాసంధి చాలా నీచమైన స్థితిలో కనబడుతోంది. ఆరతికి అతి నీచమైన సమయం ఇది. మృత్యుదోషం కూడా కనబడుతోంది. భగవంతుడా! ఏదేమైనా ఇప్పుడు ఈ జాతకం చూడటం మంచిదైంది. అమ్మాయికి దోషం పోవడానికి ఎలాంటి పరిహారం ఉన్నా చెప్పండి, చేద్దాం. వెనువెంటనే జూలై 31లోపు హారతికి వివాహం జరిపిస్తే కుటుంబంలో దుశ్శకునాలు తొలగిపోతాయి. కానీ జూలై 31 అంటే ఇది కర్కాటక మాసం, శుభకార్యాలకు పనికిరాదు. అలా అయినా ఇంకా చాలా కొద్ది రోజులే ఉన్నాయి కదండి. ప్రాణహాని కూడా కలిగించే ప్రతిబంధం అతి శక్తివంతంగా ఉన్నప్పుడు పరిహారం కూడా అంతే శక్తివంతంగా ఉండాలి. కొన్ని పద్ధతులవి మార్చుకోవాలి. వెంటనే తగిన వరుణ్ణి చూసి కనీసం ఉంగరాలైనా మార్పించాలి. మన గోపి చేసుకుంటే ఆడతామనే చేసుకుంటానంటున్నాడు కదా, తనకి చెప్తే రేపైనా రెడీయే. అది నిజమే. మనం ముందే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరా. మహామంత్రవాది విశ్వనాథం గగన హోమం చేసి గంగా ఆత్మని పంపివేయడంతో ఆ భయం ఆ కుటుంబానికి తీరిపోయింది. కానీ ఏ రోజైతే భద్రకాళి గుడి మెట్ల మీద నెత్తుటి మరకలు కనబడతాయో అది దుశ్శకునమని, పరిహారం చెయ్యాలని విశ్వనాథం గారు చెప్పారు. పాపం మా అమ్మమ్మ మమ్మల్ని ఎప్పుడు ఆ గుడికి తీసుకెళ్లినా అక్కడి మెట్ల మీద ఆ మరకలు కనిపిస్తాయేమోనని చూసేది. భగవంతుడు మా ప్రార్థన విన్నాడు. అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ఈ రోజు నా మనసులో నాకు పుట్టబోయే బిడ్డ గురించిన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. రేపే నాకు డెలివరీ డేట్. ఇక నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ గుడికి వెళ్ళేటప్పుడు బిడ్డనెత్తుకునే వెళ్తాను. మీరేమీ కంగారు పడకండి. అన్నీ నేను చెప్పినట్టే చేయండి. ఉంగరాలు మార్చుకున్న విషయం నాకు తెలియజేస్తే తర్వాత చేయవలసిన కొన్ని పూజా విధానాలు జరిపించాలి. ఇక నేను సెలవు తీసుకున్నా? మంచిదే.
చూడండి ఆ వచ్చేది మా అన్నయ్య అయినా గ్రాండ్ వెల్కమ్ ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు. ఓకే 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 సరే సార్ చైర్మన్ గారి కారు గేట్లోకి వచ్చేసింది. పర్లేదండి, ఆయన దిగటానికి చాలా టైం సరే సార్ పడుతుంది. మీరు రండి. ఇంతకీ వాళ్ళ కారు దిగుతాడా లేదా? ఆల్రెడీ చెప్పాను కదా దిగటానికి టైం సార్, పడుతుంది అని. సార్ నేను హెల్ప్ చేస్తాను సార్. సార్ జాగ్రత్త సార్.